దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చెప్పబడినటువంటి సాక్ష్యముల నిమిత్తం మన యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సేవ కోసం మరొక యవన బిడ్డను మరి దేవుడు దర్శించలాగిన గొప్ప మార్పును, తల్లిదండ్రులకు విధేయులయ్యే ఆ యొక్క మనస్సును దేవుడు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వారి యొక్క అక్కగారి యొక్క అమ్మాయికి కూడా మరి దేవుడు మంచిగా మరి ఆ యొక్క తల్లి బిడ్డలు ఇరువురు కూడా క్షేమకరంగా వేరుపరచబడడానికి దేవుడు కృప చూపించలాగిన వారి ఇరువురి కోసం ప్రార్థన చేద్దాం. మరి కొన్ని నిమిషాలు దేవునికి వాక్య భాగం నుండి ధ్యానించబోతూ ఉండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగిన ఒక నిమిషం తల్లి వంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధిరా, జీవాధిపతి దేవా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నాద నీ సన్నిధిని మా మధ్యలో ఉంచి నడిపించిన విధానానికే దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగోని కొన్ని నిమిషాలు దేవా నీకు వాక్య భాగం నుండి ధ్యానించబోతూ ఉండగా దేవా నన్ను మీరు సంపూర్ణంగా పూర్తిగా మరుగు చేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా యొక్క సొంత జ్ఞానము, నా యొక్క మాటలు కాదు కానీ దేవా, ఇదిగోని ఆ తండ్రి దేవా, మా అందరికీ తండ్రి దేవా ఏ యొక్క మాట అయితే అవసరమైనదో దాన్ని తప్పకుండా దేవా మీరు మాతో స్పష్టంగా మాట్లాడమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా నీకు వాక్యము ద్వారా మేము కట్టబడ్డానికి దేవా, నీ వాక్యము ద్వారా మేము సరిచేయబడ్డానికి దేవా, నీ వాక్యము ద్వారా సంపూర్ణమైన స్థితిలోనికి మేము ఎదగడానికి దేవా తప్పకుండా నీ కృప మీరు మాకు దయచేయండి. దేవా నీ వాక్యం విత్తబడుచు ఉండగా దేవా నీకు ఆత్మ కార్యములు నాద మా యొక్క హృదయాల్లో జరిగించి దేవా నీ నామానికి మీరు మయం తెచ్చుకోమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటయునే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకు తెలుసు ఇక యాకోబు పత్రికను మరి యేసుక్రీస్తు వారి యొక్క మరి దాసుడైనటువంటి శిష్యుడైనటువంటి ఆ యొక్క యాకోబు మరి రాసినటువంటి ఇక పత్రిక. దీన్ని చాలామంది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక సామెతల గ్రంథంగా చెప్తారు. ఉన్నవి 5 అధ్యాయులైనా ఒక మనిషి తన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి అనేటటువంటి మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఇక 5 అధ్యాయాల్లో కూడా ఇక యాకోబు మరి చెప్పడం జరిగింది. అందరికీ కూడా చాలా అన్ని వయసుల వారికి మరి చదువుకున్న వారు కానివ్వండి, చదువుకోని వారు కానివ్వండి, అందరికీ కూడా మరి అర్థమయ్యే రీతిలో చాలా మంచిగా మరి ఇక యాకోబు తన యొక్క మాటలను మరి 5 అధ్యాయాల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకే చాలామంది ఆ యొక్క పాత నిబంధనల సామెతల గ్రంథము మనిషిని యొక్క నడవడికను గురించి చెబుతూ ఉంటే, ఈ యొక్క క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక ఆ యొక్క మనిషి యొక్క నడవడికను గురించి చెబుతూ ఉంటుంది. కాబట్టి ఇక యాకోబు పత్రికను కొత్త నిబంధనలో ఉన్నటువంటి సామెతలుగా చెప్తా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మొదటి అధ్యాయంలో ఒక మనిషిని మరి ఏ విధంగా ఈ యొక్క లోకంలో జీవించాలి, తన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనే అనేకమైనటువంటి విషయాలు, ఆ యొక్క వాక్యానుసారముగా ఒక మనిషి ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని చెప్తూ ఆ యొక్క శోధన వచ్చినప్పుడు దానివలన ఒక క్రైస్తవునిగా లేకపోతే ఒక మనిషిగా మనం ఎలాంటి ఆ యొక్క శోధన ద్వారా మన యొక్క జీవితంలో ఎలాంటి దీవెనలు పొందుకుంటాము, దాని యొక్క ప్రతిఫలం ఏమిటి అనే విషయాల గురించి చెబుతూ ఇక చివరి వచనంలో మొదటి అధ్యాయం యొక్క చివరి వచనంలో అంటూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా అక్కడ 2 విషయాలు. దేవుని ఎదుట అక్కడ అంటా ఉన్నాడు, మామూలు భక్తి కాదు. ఏమంటా ఉన్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట ఎలాంటి భక్తి అంట? పవిత్రమును నిష్కళంకమునైనటువంటి భక్తి. అనగా ఆ భక్తిలో ఏమి లేదు, ఏమి లేదండి, వేషధారణ లేదు కదా, కపటము లేనటువంటి, వేషధారణ లేనటువంటి నిజమైనటువంటి భక్తిని గురించి చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే అందరం కూడా పైకి ఎలా కనిపిస్తామండి? అందరం భక్తి పరులాగే కనిపిస్తాం కదా, ఎవరం కూడా భక్తిహీనులాగా ఉండం.
మనందరం కూడా పైకి చూస్తే అమ్మో వీళ్ళు చాలా భక్తి పనులు, చాలా ప్రార్థనా పనులు, అమ్మో దేవుడు అంటే చాలా భయంతో కూడినటువంటి జీవితం వీరు కలిగి ఉన్నారని పైకి అందరం కూడా భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అంటా ఉన్నాడు మనుషుల ఎదుట కాదంట. ఎవరి ఎదుటంట? తండ్రి అయిన దేవుని ఎదుట అంటున్నాడు. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు కదండి. ఇవి వచ్చి నీ గంట చర్చిలో చేసే ప్రార్థనే మనకి ఏమవుతుంది, మనుషులుగా ఒకరికి కనిపిస్తూ ఉంటుంది. కానీ తండ్రి అయిన దేవుని ఎదుట మనకి జీవితం అనేది ఒక పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి అంటా ఉన్నాడు. అనగా ఆ భక్తిలో ఏమి లేదు, ఎలాంటి మచ్చ లేదు కదండి. పవిత్రమైనది అంటే ఏంటి, దానిలో ఇంక ఎలాంటి లోపం కానీ మచ్చ కానీ ఏది కూడా ఎలాంటి కొరత కానీ లేకుండా ఒక మంచిగా సంపూర్ణంగా ఉంటే అప్పుడు దేవుని ఎదుట ఏమవుతుంది, అది పవిత్రమును నిష్కలంకమైనటువంటి, అంటే ఇంకా దానికి పేరు పెట్టడానికి ఏమీ లేనటువంటి భక్తిని గురించి చెప్తా ఉన్నాడు. అలాగా వేషధారణ కానీ కపటము కానీ లోపము కానీ మచ్చ కానీ ఏమీ లేకుండా ఒక మంచి పరిపూర్ణమైనటువంటి భక్తిని గూర్చి తండ్రి ఎదుట దేవుని ఎదుట మన భక్తి అలా ఉండాలంటే 2 విషయాలు ఇక్కడ యాకోబు చెప్తా ఉన్నాడు. అందులో ఏంటి, మొదటిది దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా మనం భక్తి అంటే దేని గురించి ఆలోచిస్తామండి? ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కోసం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఉపవాసం ఎలా చేస్తున్నాం, ప్రార్థన ఎలా చేస్తున్నాం, బైబిల్ ఎంతసేపు చదువుతున్నాం కదా. ఇవే మనము భక్తి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద ఎక్కువగా మన యొక్క ఆలోచన అనేది. వెంటనే భక్తి అనగానే మన దృష్టి దాని మీదకే వెళ్ళిపోతుంది, దాని గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ యాకోబు అంటున్నాడు, మొట్టమొదటి విషయం ఏమని చెప్తున్నాడు, దిక్కు లేని వారిని విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట అనేది దేవుని ఎదుట ఎలాంటి భక్తి అంట, పవిత్రమైనటువంటి భక్తి అంట. కానీ మనము ఏం చేయమండి, దీని మీద చాలాసార్లు మనం ఏం చేయం, మనస్సు అనేదే పెట్టం. ఇక ధర్మ కార్యాలకు లేకపోతే ఇలాంటి మరి మంచి కార్యాల కంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటి కోసమే ఎక్కువగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అంటా ఉన్నాడు, ఒక క్రైస్తవునిగా ఒక భక్తునిగా దేవుని ఎదుట భక్తి చేస్తున్నటువంటి మనము ఇహలోక సంబంధమైనటువంటి ఈ యొక్క లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనం ఏం చేయాలంట, దిక్కులేనటువంటి లేకపోతే విధవరాండ్రను వారికి ఇబ్బందులు ఏం చేయమంటున్నాడు, పరామర్శించాలి అంటున్నాడు. అనగా ఎవరైతే నిరాశ్రయులుగా ఒక ఆధారము లేకుండా లేకపోతే మరి ఆ యొక్క ప్రతికూలతలో వారికి ఇబ్బందిలో లేకపోతే శ్రమల గుండా వెళ్తారో వారికి మనం ఏం చేయాలంటున్నాడు, దేవుని సేవించేటటువంటి ఒక భక్తులుగా వారిని మనం ఏం చేయాలంట, పరామర్శించాలంటే వారిని ఏం చేయాలి, ఆదరించాలి. లేకపోతే వీలైనంత వరకు మనం చేయగలిగినటువంటి సహాయం అనేది వారికి మనం ఏం చేయాలంట, అందుకే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. మొదట ఇది లేనిదే మన ఎదుట లేకపోతే మన చుట్టుపట్ల ఎవరైతే ఉంటారో వారిని మనము గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటే మనం ఎంత భక్తి చేసినా ఇక భక్తి ఏం చేయదంట, దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తికి ఎంత మాత్రం కూడా ఎంచబడదంట. మొన్న ఐఎఫ్జేకి వెళ్ళినప్పుడు జపనీ శాస్త్రి గారు ఒక విషయం చెప్పారు. క్రిస్మస్ పేరుతో ఏం చేస్తారండి, ఏం చేస్తాము అందరూ, మనం ఏం చేస్తాం, మనం మంచిగా అన్నీ కొనుక్కుంటాం కరెక్టే, అన్ని రకాలు వండుకుంటాం కరెక్టే. ఎవరిని పిలుస్తామండి మనం, ఎవరిని పిలుస్తాం, అధికారులను పిలుస్తారు చాలామంది కదా. తప్పని నేను అనట్లేదు, అధికారులు పిలుస్తారు. ఇంకా లేని వాళ్ళని ఎవరైనా పిలుస్తారండి, అడుక్కునే వాళ్ళని కదా. రోడ్డు మీద చాలామంది ఉంటారు నిరాశ్రయులుగా, వారిని ఎవరైనా పిలుస్తారా, ఎవ్వరం పిలవం. ఎవరిని పిలుస్తాం, చక్కగా అన్నీ ఉన్న వాళ్ళని ఏం చేస్తాం, మనం మరలా పిలిచి వారికి మళ్ళీ భోజనం పెడతాం. ఆయన అన్నారు ఏమనంటే, మనకు మనం వండుకుని తినేసి హ్యాపీ క్రిస్మస్ అంటే దానిలో ఎలాంటి అర్థం లేదు. వారి చర్చిలో ఏం చేస్తారంటే ఆ రోజు 1 కేజీ బిర్యానీ వండుకునే వాళ్ళని 5 కేజీలు వండుకుని చర్చికి తెచ్చామంటారంట. ఆ విధంగా మొత్తం సంఘస్థులు తెచ్చిన వారు వాటన్నిటిని కూడా ప్యాకింగ్లు చేసి ఆ రాత్రి ఎవరైతే రోడ్ల మీద చాలామంది అడుక్కునే వాళ్ళు కదండి, మతి స్థిమ్మితులు లేకుండా ఉన్నవారు, వీరందరూ ఎక్కడుంటారు, రోడ్డు యొక్క వారన చాలామంది ఫుట్పాత్ మీద పడుకుని చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రాత్రి వెళ్ళి అందరికీ కూడా ఈ ప్యాకింగ్ చేసిన వేడి ఆ యొక్క బిర్యానీ కానుండి ఏదైతే అదే ఏం చేస్తారంటే అందరికీ కూడా పంచి పెడతా ఉంటారనమాట. దానివల్ల ఏంటి, కనీసము ఆ ఒక్క పూటకైనా మనం ఏం చేసాం,
వారి యొక్క ఆకలి మనము తీర్చాము. నిజముగా ఎవరికైతే ఆహారం యొక్క అవసరత ఉన్నదో వారి యొక్క ఆకలి మనము తీర్చగలిగినట్టు. కాబట్టి మేము ఎవ్వరం కూడా మాకు మేము వండుకుని తినే మేము ఏం చేస్తాం, ఆ రోజు బయటికి వెళ్ళిపోయి అందరికీ పంచిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంటే వండుకొని తింటారంట, ముందేం పక్కన పెట్టేసుకోరు. అంటే ఎందుకు ఆ విషయం చెప్తున్నా అంటే మనం చాలా వరకు మనం ఏం చేస్తాం అంటే మనకు మనమే ఏం చేస్తూ ఉంటామండి, విందులు చేసుకుంటూ ఉంటాం, అంతా కూడా మంచిగా చేసుకుంటూ ఉంటాం. కానీ వారి కోసం మనం ఏం చేయము, చాలాసార్లు మనం అసలు ఆలోచన చేయం. మనం అయ్యో కనీసం ఈ దినాన్ని ప్రభువు పేరు చెప్పి ఒక్క దినమైనా అలాంటి వారికి కనీసం ఒక్క పూటైనా ఆహారం పెడదాం. లేకపోతే చాలామంది చలితో వణికిన వారికి చాలామంది కొద్దిమంది దుప్పట్లు అవి పంచి పెడతా ఉంటారు కదండి, కొద్దిమంది అలా చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటివి ఏవైనా ఒక ధర్మకార్యం చేయడం వల్ల ప్రభువు ప్రేమను వారికి ఏం చేస్తున్నట్టు అవుతుంది, వారికి మనము ప్రకటిస్తున్నట్లే. ఒకవేళ ఆ యొక్క దినాన్ని వారికి అవసరత తీర్చబడ్డం వల్ల వారు కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా వారి యొక్క ఇబ్బంది అనేది తగ్గుతుంది. కాబట్టి మనం ఆ విధంగా వారికి ఏం చేయగలుగుతున్నాం, క్రీస్తు యొక్క ప్రేమను మనము చాటగలుగుతున్నాం. ఒక చిన్న సంఘటన నాకు గుర్తొస్తా ఉన్నది. ఒక స్త్రీ ఉండేదంట, ఆ యొక్క దగ్గరలో చాలా మంది అడుక్కునే వాళ్ళందరూ కూడా ఒక చోట ఉండి వారు మరలా ఉదయాన్నే లేచి అడుక్కుని వచ్చి మరలా సాయంత్రం అయ్యేసరికి ఒక చోట పడుకుని ఉండేవారంట. అయితే ఆమె ఏం చేస్తుందంటే రోజు కూడా తెల్లవారుజామున 4 గంటలకి 4:30 ఆ టైంకి లేచి టీ పెట్టుకుని వెళ్ళి రోజు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా టీ ఇచ్చేదంట. అయితే అందులో ఒక వ్యక్తి నాస్తికుడు అనమాట. చాలా మంది అడుక్కునే వాళ్ళైనా వాళ్ళు ఏదో ఒక దేవుడిని ఏం చేస్తారు, వారు తలుచుకుంటారు, వారు దండం పెట్టుకుంటారు, తలుచుకుంటారు. అయితే ఒక వ్యక్తి అసలు మా దేవుడు అంటూ ఉంటే ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తాడు, మాకెందుకు ఎలాంటి పరిస్థితి కలుగుతుందని ఆయన చాలా మరి ఇక కోపంతో లేకపోతే బాధతో, ఆకలి బాధ వల్ల దేవుడు అనేవాడే లేడు అనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈమె ప్రతిరోజు వచ్చి టీ ఇస్తూ ఉండేదంట తెల్లవారుజామున ఆ చలి సమయంలో. అయితే ఈయన అనుకుంటా ఉన్నాడు, ఏంటి ఎంత చలైనా కానీ చలికాలం వచ్చిన ఇక వాన కురిసిన ఏదేమైనా ఆ సమయానికి మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తుందంట, ఆమె ఎంత ప్రయాసైనా ఎంత కష్టమైనా వెళ్ళి టీ అనేది ఇచ్చేదన్నమాట. ఇస్తే అతను ఆలోచించడం ప్రారంభించాడు, అసలు మేము ఎవరమో ఆమెకు తెలియదు, మాకు ఆమెకు ఎలాంటి సంబంధము లేదు. అయినప్పటికీ ఎంత వర్షం వచ్చినా ఎంత మంచు కురిసినా ఏదేమైనా కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు సమయానికి మాకు టీ ఇవ్వడానికి గల కారణం ఏమిటనే అతడు ఆలోచిస్తూ ఒకరోజు ఉండబట్టలేక ఏం చేశాడంటే, అమ్మ నువ్వెవరివో మాకు తెలీదు, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మా వల్ల నీకు కలిసి వచ్చేటటువంటి లాభం కూడా ఏమీ లేదు, అయినప్పటికీ ఎందుకు ఈ విధంగా ప్రతిరోజు వచ్చి మాకు టీ ఇస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆమె చెప్పిందంట, నేను ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క యేసు యొక్క ప్రేమను నేను ప్రకటిస్తూ ఉన్నాను, అందుకే నేను ఆయన ఆరాధిస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన నీ వలే నీ యొక్క పొరుగు అని ప్రేమించమని నేను చదువుతున్నటువంటి ఆ యొక్క బైబిల్ చెబుతూ ఉన్నది. కాబట్టి దానిని బట్టి నీకు నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా నేను చేయగలిగినటువంటి దానిలో, నాకున్నటువంటి దానిలో నా వంతు సాయంగా, నేనైతే రోజు మీకు భోజనాలు పెట్టలేను కానీ టీ ఇచ్చేటటువంటి స్తోమత నాకు ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ప్రతిరోజు నేను మీకు టీ ఇస్తున్నాను. ఆ మాట ద్వారా అప్పటి వరకు దేవుడు అనేవాడే లేడు, అసలు అలాంటి వాడు ఉంటే మాకు ఎందుకు ఎలా కలుగుతుంది అవుతుంది అని ఆలోచించేటటువంటి ఆ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకుని యేసయ్యను అతను ఏం చేశాడంట, అంగీకరించి అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము చేసే ధర్మ కార్యముల వలన, మంచి కార్యముల వలన కూడా మనము దేవుని ఎదుట ఏం చేయబడతాము, భక్తి పనులుగా మనము ఎంచబడతాం. మనం అనుకుంటాం భక్తి అంటే ఎప్పుడు దైవికమైనటువంటి విషయాల మీద మనం దృష్టి పెడతాం, కానీ మనం ఏం చేయాలంట, ఇలాంటి మంచి కార్యాలు సమాజంలో ఇతరులను పరామర్శించడానికి, ఇతరులు ఇబ్బందులు ఉన్న వారికి మన చేతనైనంత వరకు మనం ఏం చేయగలగాలంట, మనం సహాయం చేయగలగాలి. అందుకే మత్తయి సువార్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి స్వయంగా ఒక చిన్న ఉపమానాన్ని మరి ఇక ప్రజలకు చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుండి, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని
ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగువై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన వద్దకు వచ్చిన వారిని 2 గుంపులుగా రాజు ఏం చేశాడంట? రాజు అనగా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. వేరు చేశాడంట. ఒక గుంపు మేకలు, ఒక గుంపు గొర్రెలు. ఆ గొర్రెలను కుడివైపు ఉన్నారు, మేకలు ఎడం వైపు ఉన్నాయి. ఆ కుడివైపు ఉన్నటువంటి గొర్రెలతో పోల్చబడుతున్నటువంటి ఇక మనుషులను చూసి అంటా ఉన్నాడు, వీరందరినీ కూడా నా రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే వీరు ఏం చేస్తారు? నేను ఆకలితో ఉంటే నాకు ఆహారం పెట్టారు, నేను దాహంతో ఉంటే నాకు నీళ్ళు ఇచ్చారు, నేను దిగంబరినై ఉంటే నాకు ఏం చేస్తారు? వస్త్రాలు ఇచ్చారు, నేను పరదేశిని అంటే ఒక ఆశ్రయం లేకుండా ఉంటే నన్ను ఏం చేశారు? నన్ను చేర్చుకున్నారు అని ఇవన్నీ చెప్తా ఉంటే, నేను రోగినై ఉంటే నా దగ్గరకు వచ్చారు, నన్ను పరామర్శించారు, నేను చెరసాల్లో ఉంటే నాకు ఓదార్చే మాటలు చెప్పారని ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట, అదేంటి దేవునికి ఎప్పుడు ఇలా జరిగింది? ఆయన మన దగ్గర రావడం ఏంటి, మనం ఆయనకి చేయడం ఏంటని వారు ఏం చేస్తూ ఉన్నారంట. అయ్యా అసలు మేము ఎప్పుడు అలా చేస్తాం, నువ్వు ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు ఇచ్చావు నీకు అని చెప్పేసి అడుగుతా ఉంటే అప్పుడు అంటా ఉన్నాడు, మిక్కిలి అల్పులైన వారికి అంటే ఏమీ లేనటువంటి ఇక ఇబ్బందులు కొట్టిమెట్లలో మరి ఉన్నటువంటి వారికి మీరు ఒక్కరికి అలా చేస్తే ఏం చేసినట్టు? నాకు మీరు చేసినట్టే నిశ్చయముగా ఇక ప్రతిఫలము మీరు పొందుకుంటారు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ మందికి ఏం అక్కర్లేదండి. ఎంతమందికి అంటున్నాడు? కనీసం ఒక్కరికి మనము చేయగలిగింది మనం చేస్తే ఎవరికి చేసినట్టంట? దేవునికి చేసినట్ట. ఆ యొక్క ఆకలితో ఉన్న వారికి మనం ఆహారం ఇస్తాం ఉంటే మనము గుర్తు చేసుకోవాలి, మనం ఎవరికి పెడుతున్నట్టు? దేవునికే మనం పెడుతున్నట్టు. అందుకే చాలామంది పెద్దలు ఏమంటారు? మానవ సేవయే మాధవ సేవ అని కూడా అంటారు కదండి. మనము లేని వారికి, నిజముగా అది పొందుకోవడానికి అర్హులైనటువంటి వారికి కదండి, ఉన్నవారికి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. మనం చాలామంది ఉన్న వాళ్ళకి చక్కగా బట్టలు పెడతాం, కానీ లేని వారికి, నిజముగా దానికి అవసరత ఉన్న వారికి పెడితే నిజంగా వారు చాలా సంతోషపడతారు కదండి. ఎందుకంటే ఆ వస్తువు యొక్క అవసరము వారికి చాలా ఉన్నది కాబట్టి వారు చాలా సంతోషిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేసినట్టంట? దేవునికి మనము చేసినట్టంటే. ఈ లోకంలో ఎవరైతే దిక్కులేని వారు ఉన్నారో, ఎవరైతే విధవరాండ్రు అనేక మంది ఆశ్రయం లేకుండా ఇబ్బందులు ఉన్నారో వారికి మనం ఏ చిన్న కార్యము చేసినా మనం ఎవరికి చేస్తున్నట్టు? మనుషులకు చేస్తున్నట్లు కాదు, దేవునికే మనం చేస్తున్నట్లు. ఖచ్చితంగా ఇక ప్రతిఫలం అనేది దేవుడు మనకి ఏం చేస్తాడండి? ఆ యొక్క పరలోకమందు ఖచ్చితంగా, ఇహలోకంలోనే దాని యొక్క ఆశీర్వాదం మనం అనుభవిస్తాం, పరలోకంలో కూడా నిశ్చయంగా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే అంటూ ఉన్నాడు యాకోబు, విశ్వాసము లేనట్టు, ఆ యొక్క క్రియలు లేనటువంటి విశ్వాసం ఏంటంట? మృతము. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నాకు విశ్వాసం ఉన్నదని ఒకడు చెప్తే క్రియలు లేకపోతే ఆ యొక్క విశ్వాసము వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనము కూడా ఉండదంటున్నాడు. మన యొక్క ఒకడు అంతేకాదు, ఇక 2వ అధ్యాయంలో అంటా ఉంటాడు, ఇక క్రింద వచ్చిన 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏమంటాడంటే, ఒక సహోదరుడైన ఒక సహోదరి అయినా దిగంబరులుగా ఆ రోజుకి లేకపోతే ఆ పూటకి ఆహారం లేకుండా మీ దగ్గరకు వస్తే మీలో ఎవడైనా వాడిని చూసి వారికి కావలసిన వాటిని ఇవ్వకుండా నువ్వు సమాధానంగా వెళ్ళు, నువ్వు చలి కాచుకో, నువ్వు తృప్తి పొంది ఉండని దీవించడం వల్ల ఎలాంటి ప్రయోజనము కూడా లేదు. ఎందుకు? వారికి అవసరమైంది, వారికి దిగంబరులుగా అంటే వస్త్రాలు కావాలి, ఆకలితో ఉన్నారంటే ఆహారం కావాలి. అవి రెండు నీవు ఇవ్వకుండా నువ్వు సమాధానంగా వెళ్ళు, నువ్వు చలి కాచుకో, నువ్వు తృప్తిగా ఉండు అని మరి కేవలం నోటి ద్వారా దీవించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందండి వారికి? వారికి చెల్లో కొంచెమైనా తగ్గుతుందా? లేకపోతే వారి ఆకలి కొంచెమైనా మనం తీర్చగలమా? అందుకే అంటూ ఉన్నాడు, నువ్వు అలా చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఏ విధంగా అయితే ఉండదో అదే విధముగా నీకు విశ్వాసము క్రియలు లేనటువంటి
లేనటువంటి విశ్వాసం కలిగి ఉంటే దాని వలన ఎలాంటి ప్రయోజనం లేదు. అది ఒంటిగా ఉండి మృతమైన తగును అంటున్నాడు. అనగా ఆ విశ్వాసము వలన నీకు ఎలాంటి ప్రయోజనము నువ్వు కూర్చుకోలేవు. అది శారీరకంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, క్రియలు లేకుండా మనం ఎంత భక్తి చేసినా దాని వలన ఎలాంటి ప్రయోజనము లేదంట. ఎలాంటి క్రియలు చేయాలంట? ఎలాంటి క్రియలండి? ధర్మ కార్యములు అని చెప్పచ్చు కదండి. లేకపోతే ఇబ్బందులు ఉన్న వారికి అవసరమైన దాన్ని వారిని పరామర్శించి వారికి అవసరమైన దాన్ని ఇవ్వగలిగే వారిగా మనం క్రైస్తవులుగా ఖచ్చితంగా మనము ఉండాలి. మదర్ తెరెసా లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వారు ఇప్పటికొక చిరస్థాయిగా అన్ని మతాలు, వారు ఏ మతం అని భేదం లేకుండా అందరూ ఆమెను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో గౌరవిస్తున్నారంటే దానికి గల కారణం ఏమిటి? ఆమె ప్రేమించగలిగింది కదా. కుష్టు వ్యాధులను అందరూ వెలివేస్తూ ఉంటే, అందరూ త్రోసివేస్తూ ఉంటే ఆమె మాత్రము క్రీస్తు యొక్క ప్రేమను చూపించింది కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆమె ఇప్పటికీ నిలువబడగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నేళ్ళతో కూడా అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో అదే అంటూ ఉంటాడు, నీ ధర్మ కార్యాలు దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకంగా నిలిచాయి అంటున్నాడు. ఏంటంటే అండి ఆ మాటను మనం చదువుదామా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయము అక్కడ కొన్నేళ్ళను గూర్చి దేవుని యొక్క దూత ప్రత్యక్షమే అంటది అన్నమాట. 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 2వ వచనంలో రాయబడి ఉన్నది కదా, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు కుటుంబముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఏం చేస్తున్నాడంట? మనుషులకు ఎల్లప్పుడూ కూడా ఇక ధర్మ కార్యములు చేస్తూ ఉన్నాడంట. అక్కడ అదే విషయాన్ని దూత అంటూ ఉన్నది. అక్కడ కేవలం నీ ప్రార్థన మాత్రమే దేవునికి సన్నిధానంలో ఉంచబడి ఉన్నదని చెప్పడం లేదు, కానీ అతడు చేసిన ధర్మ కార్యాలు కూడా దేవునికి సన్నిధానంలో ఏ విధంగా ఉన్నాయంట? జ్ఞాపకార్థముగా ఉంచబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అనగా క్రైస్తవులుగా ధర్మ కార్యము చేయట, లేకపోతే ఇబ్బందులో ఉన్న వారికి వీలైనంత సహాయము చేయటం అనేది అది ఖచ్చితం. కుదిరితే చేసేది కాదు. ఏంటంటే అది మనము ఖచ్చితంగా చేయాలి. వీలైనంత వరకు మన స్తోమతను బట్టి మనము ఖచ్చితంగా మన యొక్క చేతిని ఏం చేయాలంట? అలాంటి ఆశ్రయం లేనటువంటి వారికి మనం ఏం చేయాలి? చూపించగలగాలి. అది ఏం చేస్తంట? మన ప్రార్థనతో పాటు, మన యొక్క ఉపవాసముతో పాటు, మనము క్రీస్తు కొరకు ప్రయాసతో పాటు మనము చేసే ధర్మకార్యము కూడా దేవునికి సన్నిధిని ఏ విధంగా ఉంటుందంట? జ్ఞాపకార్థంగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాండి? మన యొక్క భక్తితో పాటు మనం చేసిన ధర్మకార్యాన్ని బట్టి కూడా మనకి ఏం చేస్తాడు? దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అల్పులైన ఒక్కరికి మనం చేస్తే ఏమవుతుందంట? అది ఆయనకు చేసినట్టుగా ఎంచబడి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. 2వ విషయం చూద్దాం. యాకోబు చెప్పినటువంటి మొదటి విషయం ఏంటండి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. అనగా ఆశ్రయం లేని వారికి ఎవరైతే ఇబ్బందులు, ఎవరైతే బాధలో, ఎవరైతే నిజముగా ఆ యొక్క సహాయం అనేది అవసరమే ఉన్నారో వారికి మనం ముఖము చాటు వేయకుండా మనకున్నటువంటి దానిలో మనము వారి కొరకు మనం ఏదైనా చేయగలగాలి. 2వది చూసినట్లయితే అంటా ఉన్నాడు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పినటువంటి 2 విషయాలు కూడా 2 రెక్కలు లాంటివి కదండి. ఒక పక్షికి ఒక రెక్కే ఉంటే దానివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే ఉండదు. 2 రెక్కలు ఉంటేనే అది ఎగరగలదు, ఏదైనా చేయగలదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, మొదటిది మనము ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించాలి, లేక సహాయం చేయాలి, లేక ధర్మకార్యాలు చేయాలి. 2వది చూసినట్లయితే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటేనే. ఇప్పుడు ఇక ఆత్మ సంబంధమైనటువంటి విషయంలోనికి వచ్చాడు. ఏం చేయాలంట? 2వది ఇహలోక మాలిన్యం అనగా ఈ లోకములో ఉన్నటువంటి ఏ పాపము కూడా మనం ఏం చేయాలంట? మనకు అంటకుండా మనం ఏం చేయాలి? పరిశుద్ధముగా మనము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకముతో మనము స్నేహం చేస్తే మనం ఏం చేస్తున్నట్లంట? దేవునికి
విరోధముగా మనము ఉన్నట్లే. అంటే అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే 4వ వచనము, వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటా ఉన్నాడండి? ఎవరైతే ఈ లోకముతో స్నేహము చేయాలని చూస్తారో వారు ఏం చేస్తున్నట్లంట? దేవునికి శత్రువులుగా మార్చబడతారు అంటున్నాడు. ఎవరైతే ఈ లోకముతో మరి కలిసి నడవాలి అని అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా ఉండలేరు, లేకపోతే దేవుని యొక్క దృష్టిలో భక్తి పరులుగా వారు ఎంచబడలేరు. ఈ లోకానికి అందుకే అంటూ ఉన్నాడు, ఈ లోకానికి మనం ఏం చేయాలంట? వేరై జీవించాలంట కదండి. అనగా దానికి చాలా విషయాలు వస్తాయి. దాని క్రిందకి మనం ధ్యానించాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకు? ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రతీది కూడా మనం ఏం చేయగలగాలి? విడిచిపెట్టగలగాలి కదండి. చాలాసార్లు మనం ఏం చేస్తాం? కొన్ని విడిచిపెడతాం, కొన్ని అదే విధంగా మనం ముందుకి వెళ్ళిపోతాం. ఎవరేమనుకుంటారో అని కొన్ని, లేకపోతే మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క కుటుంబాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? చాలాసార్లు కొన్నిటిలో మనము కలిసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, ఈ లోక స్నేహము దేవునికి వైరము. అది ఎంత మాత్రము కూడా మనము లోకంతో స్నేహం చేస్తున్నా, లోక విషయాలు మనము అనుసరిస్తున్నా, ఈ లోక మర్యాదలు వేటినైనా మనం ఆచరిస్తూ ఉంటే మనము దేవునికి శత్రువులుగా మనం ఏం చేస్తున్నట్లు మార్చబడిపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారిని చాలా కఠినమైన మాటతో సంబోధిస్తూ ఉన్నాడు యాకోబు. ఏమంటా ఉన్నాడంటే అలాంటి వారిని ఏమని పిలుస్తున్నాడు? వ్యభిచారిణులారా అంటున్నాడు కదా. ఎందుకు అలా అంటున్నాడు? మనమందరము కూడా దేవుని అంగీకరించిన తర్వాత ఏం చేసినట్లంట? ఆయనకు మనము ప్రదానము చేయబడినట్లు కదా. మనందరినీ కూడా ఏం చేస్తున్నారు? దేవునికి మనము ప్రదానం చేయబడుతున్నట్లు, మనం రక్షింపబడిన తర్వాత. ఆ విధముగా ప్రదానము చేయబడిన తర్వాత ఇక ఆయనతోనే, లేకపోతే ఆయన యొక్క అడుగు జాడల్లోనే ఆయనతోనే మనం ముందుకు కొనసాగాలి. కానీ మరలా మనము లోకం వైపు కనుక చూస్తే, మరలా మనం వెనక్కి కానీ వెళ్తే మనం ఏం చేస్తున్నట్లు? ఆయన విడిచిపెట్టి మరలా మనము వెనక్కి వెళ్తున్నాం. కాబట్టి అక్కడ ఆ యొక్క పదమును ఉపయోగిస్తూ ఉన్నాడు. మీరు వ్యభిచారులు అని అక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకముతో మీరు స్నేహం చేస్తూ ఉన్నారు కాబట్టి, అది దేవునికి విరుద్ధమైనది కాబట్టి, ఇహలోక సంబంధమైనవి మరలా మీలో ప్రవేశిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు దేవునికి శత్రువులుగా ఎంచబడతా ఉన్నారు. వారు ఎంత మాత్రం కూడా దేవుని ఎదుట ఏ విధంగా ఉండలేరండి? భక్తి పరులుగా వారు ఎంచబడలేరు. ఎవరైతే నిజముగా దేవుని ఎదుట యథార్థముగా మనము భక్తి పరులుగా ఎంచబడాలి అని ఆశపడతామో వారు ఏం చేయాలంట? ఇహలోక మాలిన్యం ఏది కూడా అంటకుండా ఏం చేయాలంట? ఈ లోకంలోనే మనం జీవిస్తాం, కానీ ఈ లోకానికి వేరే మనం ఏం చేయాలి? జీవించగలగాలి. అనగా అవేవి కూడా మన లోపలికి ఏం చేయకూడదు? ప్రవేశించకూడదు. అవేవి కూడా మనకి ఎంత మాత్రం కూడా అంటకూడదు. అయితే అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, ఎవరైతే మిమ్మల్ని లోకము ద్వేషిస్తూ ఉన్నది అని మీరు అనుకుంటున్నారు, కానీ మీకంటే ముందుగా నన్ను కూడా ద్వేషించారు. ఎందుకు? ఈ లోకము నన్ను కానీ నన్ను పంపిన వాడిని కానీ వారు ఎరగరు, నా ప్రేమను వారు రుచి చూడలేదు, నేను ఎవరినో వారికి తెలియదు. కాబట్టి ఈ లోకం ఏం చేయదు? నా మాటలు గైకొనదు, నా మాటలు వినదు, నన్ను ప్రేమించదు, నన్ను ఎప్పుడు ద్వేషిస్తూనే ఉన్నది. కాబట్టి మీరు కూడా నన్ను వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఖచ్చితంగా లోకము చేత మీరు ఏం చేయబడతారు? ద్వేషించబడతారు. వారి ద్వారా మీరు నిందించబడతారు, వారి ద్వారా మీరు శ్రమల పాలవుతారు. అయినప్పటికీ ఏం చేయాలి? మీరు ఈ లోక మాలిన్యం అంటకుండా మీరు నా కొరకు నిలువబడి మీరు భక్తి చేయాలి అని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు. అదే విషయాన్ని ఇక్కడ యాకోబు అంటా ఉన్నాడు. ఈ దేవుని ఎదుట పవిత్రమైనటువంటి, ఎలాంటి మచ్చ లేనటువంటి ఒక వధువుగా మనం నిలువబడగలగాలంటే 2 విషయాలు అంటున్నాడు. ఒకటి, మనం ఏం చేయాలంట? ఇబ్బందులు ఉన్న వారికి మనము సహాయం చేసేవారై ఉండాలంటున్నాడు. రెండవది, ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంట? విసర్జించాలి. వాటిని మనం పూర్తిగా విడిచిపెట్టి ఏం చేయాలి? దేవునితో అంటుకట్టబడిన వారిగా ఆయనలో మనం నిలిచి ఆయన కొరకు ఏం చేయగలగాలి? మనము ఫలించగలగాలి కదా. లేనట్లయితే ఏమవుతుందండి? పైకి భక్తి పరులుగానే మనం కనిపిస్తాం, పైకి అంతా కూడా మంచిగానే ఉందని అనుకుంటాం పరిచయంలాగా. కానీ ఫలింపు విషయానికి వచ్చేసరికి మనలో ఏం కనబడతాయి?
ఆయనకి ఇష్టమైన ఫలాలు కనిపించవు. ఏం కనిపిస్తాయండి? కారు ద్రాక్షలు కనిపిస్తాయి. ఒక వారం మనం ధ్యానించుకుని ఉన్నాం కదండి. ఏం కనిపిస్తాయంట? కారు ద్రాక్షలు కనిపిస్తాయి. మన కొరకు చేయాల్సినవన్నీ చేసిన తర్వాత కరెక్ట్గా ఆ తొట్టులో వేసి త్రొక్కి చక్కగా రసాన్ని ఏదో తాగుదాము, మన పడిన ప్రయాసకు ప్రతిఫలం వచ్చింది కదా అని చాలా సంతోషపడ్డారు. చూడడానికి ఫలించినాయా అంటే ఫలించినాయి కదా. పళ్ళు అయితే ఉన్నాయి, మొత్తానికి పళ్ళే లేవనుకోండి, ఇంకొకటే గొడవ, ఇంకే మొత్తానికి ఇంక అందరూ గొడవ లేదు. కానీ ఆ పంట వ్యవసాయకుడు చూస్తే ఫలాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి అన్ని ద్రాక్ష తీగలు అన్ని గెలలతో ఉన్నాయా అంటే ఉన్నాయి. చాలా సంతోషపడ్డాడు, నేను పడిన ప్రయాసకు ప్రతిఫలం వచ్చింది అని. కానీ అవి నోటిలో పెట్టుకుంటే మాత్రం దాని రుచి ఏ విధంగా ఉందంట? కారు ద్రాక్షలు, చేదు, దాని ఎంత మాత్రం కూడా అది త్రాగలేనటువంటి ఆ యొక్క స్థితిలో ఆ ఫలాలు అనేవి ఉన్నాయి. మన యొక్క భక్తి కూడా ఈ లోకముతో కలిసిపోయిన వారిగా పైన భక్తి మనం చేస్తే, మనలో చూడడానికి అందరూ చూస్తే అమ్మో వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలని మనం చూడడానికి దేవుని బిడ్డలుగానే పిలువబడతాం. కానీ మన వలన దేవునికి ఏదైనా మహిమ మెప్పు కలిగేది ఏదైనా ఉన్నదా అంటే ఆయన చూసినప్పుడు మన దగ్గర ఏమి కూడా కనిపించదండి. పైకి ఫలభరితమైన జీవితం లాగా ఉంది, కానీ ఆ ఫలాల వల్ల దేవునికి ఉపయోగం ఏమి కూడా కనిపించడం లేదు. కానీ మనం ఎప్పుడైతే ఈ మాలిన్యం ఏది మనకు అంటకుండా దేవుని కొరకు నిలువబడి మనం భక్తి చేస్తామో అప్పుడు ఏమవుతుందంట? మనము దేవునికి ఇంపైనటువంటి సువాసనని ఇచ్చేటటువంటి ఒక మంచి ఫలభరితమైనటువంటి దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి జీవితాన్ని మనం ఏం చేయగలుగుతాం? కలిగి ఉండగలుగుతాం. అప్పుడు ఆ భక్తి ఏమవుతుందంట? ఇటు మనుషుల యొక్క దృష్టిలోనూ యోగ్యులుగా ఉన్నాము, దేవుని యొక్క దృష్టిలోనూ యోగ్యులుగా ఉన్నాం. ఇటు ధర్మకార్యాలు చేసి ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించి ఇటు వీరికి కూడా దేవుని యొక్క ప్రేమ చూపించగలుగుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క లోకం అనేది మనలో ప్రవేశింపకుండా దేవుణ్ణి కూడా మనం ఏం చేయగలుగుతున్నాము? అక్కడ సంతోషింపజేయగలుగుతున్నాం. కాబట్టి అలాంటి భక్తి దేవుని ఎదుట ఏ విధంగా ఉంటుందంట? పవిత్రమైనటువంటి, నిష్కళంకమైనటువంటి, ఎలాంటి లోపం లేనటువంటి ఒక మంచి సంపూర్ణమైనటువంటి ఒక భక్తి పరుడు లేకపోతే భక్తి పరురాలుగా మనము దేవుని ఎదుట మనము నిలువబడగలుగుతాం. ఆ విధముగా ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఖచ్చితంగా ఒక నిత్యమైనటువంటి బహుమానంతో దేవుడు మనలను ఏం చేస్తాడండి? ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో మనలను గణపరుస్తాడు. కాబట్టి దేవుని ఎదుట పవిత్రమైనటువంటి, నిష్కళంకమైనటువంటి భక్తి పరులుగా మరి ముందుకు కొనసాగే కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరికీ వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుల దేవా, నీకు వందనాలయ్యా. అవునయ్యా తండ్రి దేవా, మేము చాలాసార్లు పరిసయ్యుని వలె మేము చేస్తున్నాం, చాలా మంచి భక్తి చేస్తూ ఉన్నాం కదా అని దేవా మా యొక్క భక్తిని బట్టి మేము అతిశయపడతా ఉన్నాం. కానీ ఇదిగోనియా అనేకమైన లోపాలు, అనేకమైన కొరతలు దేవా, అనేకమైనటువంటి దేవా ఇదిగో సరి చేసుకోవలసినటువంటి క్రియలు మా యొక్క జీవితంలో ఇంకా ఉన్నాయ్యా. అవునే ఇదిగోనియా నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలంటున్నావు, ఇదిగోని ఇబ్బందిలో ఉన్న వాడిని పరామర్శించాలంటున్నావయ్యా. అవునయ్యా, వారికి ముఖము చాటు వేసి దేవా ఇదిగోని మేము ఎంత భక్తి చేస్తున్నా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఇదిగోని అవునయ్యా మాకు కలిగినటువంటి దానిలో దేవా మేము తండ్రి దేవా ఆ విధముగా ఇబ్బందులు ఉన్న వారికి దేవా సహాయం చేసేవారిగా, ధర్మకార్యములు చేసేవారుగా దేవా నీకు ప్రేమను చాటేవారుగా నాదా ఇదిగో తండ్రి క్రియలు లేనటువంటి విశ్వాసము కాదు కానీ క్రియలతో కూడినటువంటి విశ్వాసము మేము కలిగి ముందు కొనసాగే కృపను మీరు మాకు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అవునయ్యా ఈ లోకములో మీరు ఉన్నప్పటికీ లోకానికి వేరే జీవించాలంటున్నావు. అవును అనేకమైన నిందలు, అనేకమైన శ్రమలు, అనేకమైనవి తండ్రి దేవ మేము అనుభవించాల్సి వచ్చిన ఇదిగో నన్ను కూడా వారు హింసించి ఉన్నారు, నన్ను కూడా ద్వేషించి ఉన్నారు. కాబట్టి మీరు నన్ను పోలు నడుచుకోండి దేవ. నీకు వాక్యం సెలవిస్తున్న రీతిగా లోకములకు వేరే దేవా, లోకంతో స్నేహం చేసేవారుగా కాదయ్యా. ఈ లోక ఆచారాలు, లోక ఆశలు మా యొక్క హృదయంలో ఉంటే కాదు కానీ వాటన్నిటిని పూర్తిగా మేము విసర్జించి దేవా పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో దేవా నేను సేవించేవారుగా, నీలో ముందు కొనసాగేవారుగా దేవ మేము ఉండడానికి దేవుని కృప దయచేయమని నేను ప్రార్థిస్తూ ఇదిగో నువ్వు త్రాసులో తూచినప్పుడు నాదా ఇదిగో తండ్రి దేవా మేము తక్కువ చేయబడేవారుగా కాదయా, మేము తండ్రి దేవా ఎంత మాత్రం కూడా లోపములతో కాదు అన్నది ఇదిగో సరితూగలిగినటువంటి భక్తి జీవితము, సంపూర్ణమైనటువంటి ఎలాంటి దేవా మచ్చ కానీ ఎలాంటి లోపము కానీ లేనటువంటి దేవా ఒక పవిత్రమైనటువంటి నిష్కళంకమైనటువంటి భక్తి నాదా మాలో తండ్రి దేవా కనిపించడానికి దేవా నీ కొరకు ఫలించేటటువంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని నిశ్చయముగా మా అందరికీ మీరు అనుగ్రహించండి దేవా. అట్టి విధంగా మీరు మమ్మల్ని దేవా సరిచేయండి, మమ్మల్ని దిద్దండి, మమ్మల్ని కట్టమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. నీ ఎదుట నాదా బలా నమ్మకమైన దాసురాలన్నాదా మేము తండ్రి దేవ పిలువబడ్డానికి దేవా నీ చేత నాదా ఇదిగోని సత్కరించబడ్డానికి దేవా నీ ద్వారా మేము గణపరచబడ్డానికి దేవా నీ కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అవును నన్ను గణపరచువని నేను గణపరచుతున్నాను. ఇదిగో ఈ లోకంలో మేము మిమ్మల్ని దేవా గణపరుస్తూ దేవా ఇదిగో రాన్న దినాల పరలోకమందు దేవా
నీ ద్వారా గణపరచబడే బిడ్డలుగా మేము ఉండడానికి దేవా అట్టి సిద్ధపాటుతో నాదా మమ్మల్ని అందరినీ నాది ఇదిగోని మీరు తండ్రి ముందుకు నడిపించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నీకు వాక్యం ఎంత మాత్రం వ్యర్థంగా పోకూడదు కానీ దేవా అందరి జీవితాల్లో దేవా మీరు తండ్రి దేవా ఫలింపజేస్తూ దేవా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామం అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమేం చేయం ప్రభేసు రక్తమేం చేయం ప్రభేసు నామనకేం చేయం. యేసు నామన సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాద క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.